హలో పిల్లలు, మనం రోజు ఎన్నో రకాల చెట్లు చూస్తున్నాం కదా. చెట్ల నుంచి మనకి పూలు, పళ్ళు, ఔషధాలు లభిస్తున్నాయి. అంతేకాదు మనకు అవసరమైన ప్రాణవాయువు కూడా లభిస్తుంది. చెట్లు వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. చెట్లపై ఆధారపడి రకరకాల జంతువులు, పక్షులు జీవిస్తుంటాయి. మనుషులకే కాదు, సకల ప్రాణులకు చెట్ల అవసరం ఎంతో ఉంది. అందువల్ల మనం చెట్లను నరకరాదు. చెట్ల ఉపయోగాలను తెలుసుకోవాలి, వాటిని పెంచి పోషించాలి. ఈరోజు మనం అరటి చెట్టు గురించి తెలుసుకుందామా? మనకు నిత్యం ఉపయోగపడే చెట్లలో అరటి చెట్టు ఒకటి. అరటి చెట్టు నుంచి కాయలు, పండ్లు, ఆకులు, పువ్వు, దూట, నార, పిలకలు వస్తాయి. అరటికాయలతో, పువ్వుతో, దూటతో రకరకాల కూరలు చేస్తారు. అరటి ఆకులో భోజనం చేయడం తెలుగువారికి శ్రేష్టం. ఇది తెలుగువారి సాంప్రదాయం కూడా. పూజలకు, శుభకార్యాలకు అరటి ఆకులు, పండ్లు తప్పనిసరిగా వాడతారు. పెళ్ళిళ్ళకు అరటి చెట్లను ఇంటి ముందు పందిళ్లకు కడతారు. పండుగ రోజుల్లో అరటి పిలకలను దేవుడి మందిరాలకు కడతారు. అరటి పట్ట నుంచి నారం తీస్తారు. దీనితో పూలదండలు అల్లుతారు. అరటి చెట్లలో అనేక రకాలు ఉన్నాయి. కొన్ని రకాల చెట్లను ఆకుల కోసం పెంచుతారు. మరికొన్ని రకాల చెట్లు కాయలకు ప్రసిద్ధి. పండ్ల చెట్లలో పసుపచ్చ, చుక్కలు, అమృతపాణి, చక్కెరకేళీలు వంటి రకాలు ఉన్నాయి. కేరళ అరటిపళ్ళు ఎర్రగా పొడుగ్గా ఉంటాయి. సాధారణంగా అరటి చెట్టు 10 నుంచి 20 అడుగుల వరకు పెరుగుతుంది. 30 అడుగుల వరకు కూడా పెరిగే రకాలున్నాయి. చెట్టంతా పచ్చగా ఉండి అందంగా ఉంటుంది. సంవత్సరానికి ఒక గెల వేస్తుంది. గెల దింపాకనే పండుతుంది. ఒక చెట్టు ఒక గెల మాత్రమే వేస్తుంది. కనుక గెల దింపాక చెట్టును కొట్టేస్తారు. అరటి అడుగు భాగంలో పెద్ద దుంప ఉంటుంది. దానికి మరలా చాలా మొలకలు వస్తాయి. వాటిని విడివిడిగా నాటితే అవే చెట్లు అవుతాయి. రైతులు అరటి చెట్లను తోటలుగా పెంచుతారు. మంచి సారవంతమైన భూమి, గాలిలో తేమ ఉన్న చోట అరటి చెట్టు బాగా పెరుగుతుంది. అరటి చెట్లు చాలా సున్నితమైనవి. చిన్న గాలికే ఆకులు చిరిగిపోతాయి. పెద్ద గాలి వస్తే చెట్లు విరిగి పడిపోతాయి. కనుక గాలి నుంచి రక్షణ అవసరం. అరటిపండు ఆరోగ్యానికి మంచిది. అరటిపండులో 75% నీరు, 22% కార్బోహైడ్రేట్లు, ఇంకా ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు ఉన్నాయి. దీని రుచి, వాసన బాగుంటుంది. పండు చాలా మృదువుగా ఉంటుంది. సులభంగా జీర్ణమవుతుంది. తొందరగా శక్తినిస్తుంది. కాబట్టి పిల్లలందరూ ఇష్టంగా తినాలి సుమా. అయితే అరటిపండు తిన్న తర్వాత దాని తొక్కను జాగ్రత్తగా చెత్తకుండీలో వేయాలి సుమా. పొరపాటున తొక్కపైన కాలు పడితే జారి పడతారు. కాలో, చేయో, నడుమో విరిగే ప్రమాదం ఉంది. తక్కువ ఖరీదులో ఎక్కువ పోషక విలువలున్న పండు అరటిపండు. మీరు కూడా అరటిపళ్ళు బాగా తింటారు కదా పిల్లలు. మళ్ళీ కలుద్దామా? బాయ్.